మీ క్యారెక్టర్ చూసుకుంటున్నారా లేకపోతే రెమ్యునరేషన్ చూసుకుంటున్నారా లేకపోతే కథ అన్నీ చూసుకుంటున్నారా? ఉంటాయి. అన్నీ ఆల్ ఆస్పెక్ట్స్. ఓకే. నా సంగతి అందరూ తెలుసు కదా, అవునవును. ఇమికబుల్గా ఉంటుంది. బట్ టోటల్గా ఏంటంటే మెయిన్ క్యారెక్టర్స్ ఇప్పుడు ఈ వచ్చినాయి. శంకర్ సినిమా వచ్చింది, దేవరా చేశాను, అఖండ చేశాను, అంతకుముందు స్కంద, ఇవన్నీ ఏంటంటే ఒక పెద్ద ఫిలిమ్సే వచ్చినాయి నాకు. అవును రావడం పెద్ద ఫిలిమ్సే వచ్చినాయి. అవును. ఇప్పుడు చిన్నవి వచ్చేప్పటికి ఏమంటే కొన్ని నా క్యారెక్టర్స్ నచ్చక ఇప్పుడు వద్దులే దీంట్లో అనే ఫీలింగ్తో తప్పితే చేయకూడదనేం కాదు. ఓకే. కొన్ని క్యారెక్టర్స్ నచ్చక చేయట్లేదు కానీ, బట్ కొన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు ఈ శంకర్ ఇది ఉందో గేమ్ చేంజర్, ఇది అవకాశం వచ్చినప్పుడు దీన్ని వదలలేను. అంతేగా. ఇది అదృష్టం, మిగతా అన్ని తోసేసి ఇది చేస్తాం. అవును బట్ ఇది 2-3 సంవత్సరాలు పడుతుంది, మనకి ఎప్పుడు అడుగుతారో డేట్లు తెలియదు. అవును మధ్యలో ఎక్కువ సినిమాలు ఒప్పుకోలేము కూడా ఈ సినిమాలు చేసేటప్పుడు. అవును. అదొక ప్రాబ్లం ఉంటుంది. ఓకే. అందుకేంటంటే ఈ పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాలు చేయలేం. ఎప్పుడు అడుగుతారో తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు, అందరి డేట్లు మిక్స్ అవ్వాలి, మనం ఫ్రీగా ఉంటాం. మనం కూడా ఏంటంటే నేను కూడా రిలాక్స్డ్గానే, అవును. వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఓకే. సరదా చేసుకుంటూ వెళ్ళేవాడు.